డయాబెటిక్ పేషెంట్ల కోసం వైట్ టీ. వైట్ టీ మీరు నార్మల్ టీ విన్నారు, డికాషన్ టీ, మసాలా టీ, గ్రీన్ టీ అన్ని. విన్నర్. వైట్ టీ ఈజ్ మచ్ బెటర్ దాన్ గ్రీన్ టీ. ఓకే. వైట్ టీ ఎందుకు అంటారంటే, గ్రీన్ టీ మనం వాటర్లో బాయిల్ చేస్తామా, కొద్దిగా దాని కలర్ చేంజ్ అవుతుందా? వైట్ టీ కూడా అట్లనే వస్తుంది పౌడర్. ఓకే. ఇది కూడా న్యాచురల్ టీనే. ఇది మీరు వాటర్లో బాయిల్ చేస్తే కలర్ చేంజ్ కాదు. ఓకే. వాటర్ లాగానే ఉంటుంది, కానీ యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి. గ్రీన్ టీ కన్నా చాలా ఉంటాయి. ఓకే. సో ఏంటో ప్రాసెస్? అయితే ఏం చేయండి అంటే, వైట్ టీ పౌడర్ తీసుకురండి. ఓకే. అది వైట్ టీ తయారు చేసుకునేటప్పుడు పసుపు కొమ్మలు ఉంటాయి కదా, అది ఒకటి ఇంత పీసు దంచుకొని దాంట్లో వేసేయండి. అయితే ఇంకా బెనిఫిషియల్ అయిపోతుంది. రెండిట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బోత్ ఆర్ గుడ్ ఫర్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ రిడక్షన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. అయితే షుగర్ లెవెల్లు జర తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ దాని తర్వాత వేరే ఆర్గన్లు షుగర్ వ్యాధి వల్ల డ్యామేజ్ అవుతున్నాయి అంటే అది కూడా జర రివర్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ మనం హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇస్తాం కదా, కరెక్ట్, అట్లా రివర్స్ చేస్తాం. వైట్ టీ ప్లస్ టర్మరిక్, ఇది 2 కాంబినేషన్లో తీసుకోండి, చాలా మంచిగా ఉంటుంది. మీకు వారంలోనే ఉపయోగాలు కనిపిస్తాయి కూడా.